రంగారెడ్డి జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీనికి తోడు ఎండల తీవ్రత కూడా పెరగడంతో ప్రజలకు సాగునీటి కష్టాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా తండాలు, గిరిజన గూడాల్లో తాగునీటి కోసం అవస్థలు అన్నీ ఇన్ని కావు. కామారెడ్డి జిల్లాలో సాగునీటిపై ప్రజలు పడుతున్న అవస్థలపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ఒక పక్క ఎండలు దంచి కొడుతున్నాయి, మరోపక్క భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటిపోతున్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా తాగునీరు కష్టాలు ఎదుర్కొంటున్నారు కామారెడ్డి జిల్లా ప్రజలు. ముఖ్యంగా తాంటాలు, గూడాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. తాగునీరు దొరకక, మిషన్ భగీరథ నీరు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తండాలోని ప్రజలు పదుల కిలోమీటర్లు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారు. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడమే కాకుండా రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్లో 3,20,000 ఎకరాల వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో అత్యధికంగా 1,85,000 ఎకరాల్లో రైతులు వరి పంటలను వేశారు. పంట వేసి 45 రోజులు మాత్రమే అవడంతో వరి నాట్లకు సాగునీరు అత్యంత అవసరం. సకాలంలో నీరు అందకపోవడంతో మొక్క దశలోనే పంట ఎండిపోతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జలాశయాల్లో నీరు లేక, కాళేశ్వరం నుంచి జలాశయాలకు నీరు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. నా పేరు ముదాం రమేష్, గొట్టిమికుల విలేజ్. నేను 3.5 ఎకరాల పొలం వేసాను. ఇప్పుడు పెట్టుబడులు కూడా బాగా పెట్టాము. ఇప్పటికి ఇంచుమించు ఎకరాకు 20 నుంచి 30 దాకా పెట్టినాము. ఇప్పుడు స్టోరేజ్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు రూమందు దశలో ఇవన్నీ కొట్టాము. ఏమీ లేకుంటే లాస్, మొత్తం పెద్ద ఎత్తున లాస్. ఇప్పుడు ఇది ఒక లొట్టె 2 బోర్లు కలిసి ఒక లొట్టె నీళ్ళు కూడా పోస్తలేదు. ఇప్పుడు మీరు కూడా చూసారు. దాని మీద ఇప్పుడు మాకు గవర్నమెంట్ సాయం ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఎకరాకి ఇప్పుడు వాళ్ళకి 10,000 నుంచి 15,000 దాకా ఇట్లా మాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. కామారెడ్డి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన నిజాం సాగర్, పోచారం, కౌలాస్ నాలా ప్రాజెక్టుల్లో ఆశించినంత సాగునీరు లేదు. నిజాం సాగర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.527 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టు ప్రధాన కాల్వ ద్వారా 2,005 క్యూసెక్ల సాగునీరు పంట పొలాలకు విడుదల చేస్తున్నారు. పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.820 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.806 టీఎంసీల నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేస్తున్నారు. కౌలాస్ నాలా ప్రాజెక్టు నుంచి ఒక్కసారి మాత్రమే పంటలకు సాగునీరు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో వాగులు, చెరువులు కూడా ఎండిపోయాయి. దీంతో భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. 1.97 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ప్రస్తుతం సగటు భూగర్భ జలమట్టం 12.92 మీటర్ల లోతులో ఉంది. బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో గరిష్టంగా 24.06 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. గుట్ముకుల గ్రామం సీతారాంపూర్. 4 ఎకరాల పొలం వేసిన. మదామెల్లం నా పేరు. ఇట్లా 4 ఎకరాల పొలం వేసిన. మొత్తం వేసినప్పుడేమో బోర్డు జర స్టోరేజ్ మంచిగా ఉండే. ఇప్పుడు వేసిన కొద్దీ వేసినాక రాను స్టోరేజ్ తగ్గిపోయింది. ఇప్పుడు మొత్తం నోట్లోకి వచ్చిన పంట మొత్తం గొడవ ఒకటి ఒంటాకు మీద ఉంది సార్. మొత్తం ఓజాలు వెళ్తలేదు. నీళ్ళుంటే ఇదివరకు వెళ్ళి గోల అంగేది. ఇప్పటికి కూడా మాకు గవర్నమెంట్ నుంచి కొద్దిగా నష్టపరిహారం హెల్ప్ చేయాలని సార్, సహకారం చేయాలని కోరుతున్నాం సార్. మా పొలము 6 ఎకరాలు వేసిన సార్. బోర్లు బాగా వేసిన. 6 ఎకరాలు వేసిన. 6 ఎకరాలు వేస్తే పెట్టుబడి అంటే మస్తు పెట్టిన సార్. ఇప్పుడు ₹1,00,000 దాకా పెట్టుబడి పెట్టిన. మందులు ఇవి అవన్నీ చేసిన. మొత్తం పొలం ఈనాక లొట్టె నీళ్ళు వస్తలేవు సార్. నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు ఏం చేయాలన్నది ఏం అర్థమవుతుంది. ఒక బోర్ వేద్దామనుకుంటే బోర్ వేసిన ఒక నీళ్ళు వాళ్ళే. ఏం చేయాలి సార్? ఇబ్బంది అవుతుంది. ఏమైనా ఆదుకుంటారేమో అని ఒక బోరు వేసినా పడతలేవు. నీళ్ళు పడాయి. వాళ్ళు ఏమన్నా ఎకరానికి ఏమన్నా ఇస్తారేమన్నా. రైతు బంధు రాలేదు, మోడీ పైసలు రాలేవు, ఏది రాలేదు సార్. భూగర్భ జలాలు పడిపోవడంతో జిల్లాలోని బిక్కనూరు, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, పిట్లం మండలాల్లోని వరి పొలాల్లో నీరు అడిగంటిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో పంట పొలాలకు సాగునీరు అందకపోవడంతో భూమి బీడుగా మారుతుంది. కామారెడ్డి మండలంతో పాటు గాంధారి, దోమకొండ, బిక్కనూరు, తాడ్వాయి, లింగంపేట మండలాల్లో భూగర్భ జలాలు 17 మీటర్ల లోతుకి పడిపోయాయి.
ఎల్లారెడ్డి డివిజన్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు పడిపోతూ ఉండడంతో మోటారు బోర్లు కూడా పాడవుతున్నాయి. 2 ఇంచులు పోసే మోటారు బోరు ప్రస్తుతం 1/2 ఇంచులో పోస్తున్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. సకాలంలో నీరు అందకపోవడంతో ఇప్పటికే చాలా చోట్ల పంటలు ఎండిపోయాయి. మరికొన్ని కూడా అదే దశలో ఉన్నాయి.